వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: గాజాను ఆక్రమించుకుంటానన్న ట్రంప్ ప్రతిపాదనకు వ్యతిరేకించిన అమెరికన్లు. ట్రంప్తో భేటీ అయిన మోదీ, భారత్కు F-35 యుద్ధ విమానాలు. జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించిన కేంద్రం. కొత్తగూడెంలో పోలీసులకు లొంగిపోయిన 19 మంది నక్సల్స్. ఇజ్రాయెల్ బాంబు దాడులతో శిథిల నగరంగా మారిన గాజాను విలీనం చేసుకుని మధ్యప్రాచ్య రివేరాగా మార్చాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను 64% అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారని ఇటీవలి సర్వేలో తేలింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ శాతం ట్రంప్ ఆలోచనపై మండిపడ్డారు. 47% మంది ఈ ప్రణాళికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, 17% మంది దీనిని కొంతవరకు వ్యతిరేకిస్తున్నట్లు ప్రోగ్రెసివ్ థింక్ ట్యాంక్ డేటా ఫర్ ప్రోగ్రెసివ్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. డెమోక్రటిక్ ఓటర్లలో 85% మంది ఈ ఆలోచనను వ్యతిరేకించగా 43% మంది రిపబ్లికన్లు దీనిని వ్యతిరేకించారు. 46% మంది రిపబ్లికన్లు ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చారు. అమెరికా అంతటా 1200 మంది ప్రతినిధులతో ఈ సర్వే చేశారు. ట్రంప్ దురాలోచనతో ప్రస్తుతం గాజాలో నివసిస్తున్న దాదాపు 1.8 మిలియన్ల పాలస్తీనియన్లను పొరుగు దేశాలకు బలవంతంగా తరలించడం జరుగుతుందని సర్వే పేర్కొంది. గాజాపై అమెరికా నియంత్రణ సాధించి అక్కడి పాలస్తీనా జనాభాను తరలించడాన్ని మెజారిటీ ఓటర్లు వ్యతిరేకిస్తున్నారు అని డేటా ఫర్ ప్రోగ్రెసివ్ తన పరిశోధనలో పేర్కొంది. పాలస్తీనియన్లను బలవంతంగా తరలించాలనే ట్రంప్ ప్రతిపాదనను పాలస్తీనియన్లు, అరబ్ ప్రపంచం, ముస్లిం దేశాలు గట్టిగా తిరస్కరించాయి. జనవరి 19న గాజాలో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ ప్రతిపాదన రావడం గమనార్హం. ఇజ్రాయెల్ 15 నెలల మారణ హోమం కారణంగా 48,200 మందికి పైగా మరణించగా, వైమానిక దాడులతో ఆ ప్రాంతం శిథిలావస్థకు చేరింది. ఇజ్రాయెల్ సంవత్సరాలుగా గాజాపై దిగ్బంధనాన్ని కొనసాగిస్తోంది. దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా మార్చింది. ఇజ్రాయెల్ మారణ హోమం కారణంగా గాజాలో ఉంటున్న మొత్తం జనాభా నిరసనులయ్యారు. ఫలితంగా ఆహారం, నీరు, మందులు, విద్యుత్ వంటి ప్రాథమిక అవసరాలకు తీవ్ర కొరత ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి అత్యాధునిక యుద్ధ విమానాలను విక్రయించడానికి ముందుకొచ్చారు. ఈ మేరకు ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. అగ్రరాజ్యాధిపతిగా ట్రంప్ తిరిగి ఎన్నికయ్యాక వైట్ హౌజ్ను సందర్శించిన 4వ ప్రపంచ నేత మోడీ. ఈ సమావేశంలో తోటి జాతీయవాది అయిన ట్రంప్ను స్నేహితుడిగా మోదీ అభివర్ణించారు. అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ నినాదమైన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదం నుంచి తను స్ఫూర్తి పొందానని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలు, రక్షణ రంగంలో పరస్పర సహకారం వంటి అంశాలపై దేశాధినేతలు చర్చించుకున్నారు. అనంతరం వీరిద్దరూ కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అమెరికా, భారత్ కోసం అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతున్నాం. సమీప భవిష్యత్తులోనే భారీ ఒప్పందాన్ని ప్రకటిస్తాం. అమెరికాలో ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్ను భారత్ కొనుగోలు చేస్తుంది. ఈ ఏడాది నుంచి భారత్కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచుతాం. F-35 స్టైల్త్ ఫైటర్ జెట్లను కూడా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ వెల్లడించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం త్వరలోనే జరుగుతుందని విశ్వసిస్తున్నాం. అమెరికాలో చమురు, గ్యాస్ వాణిజ్యంపైన దృష్టి పెడతాం. 2030 నాటికి $500 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యమే మా లక్ష్యమని తెలిపారు. కాగా సరిహద్దుల్లో చైనాతో ముప్పు పొంచి ఉన్న వేళ భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కీలక ప్రకటన వెలువడడం గమనార్హం. మోడీని కలవడానికి కొన్ని గంటల ముందు భారత సుంకాల గురించి ఫిర్యాదు చేసిన ట్రంప్ 2 దేశాలు వాణిజ్య ఒప్పందంపై కలిసి పనిచేస్తాయని మోడీతో అంగీకరించారు. ట్రంప్ మోడీతో జరిగిన సమావేశంలో స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత మాస్క్ కూడా పాల్గొన్నారు. గురువారం ముందుగా మాస్క్ మోడీతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు భారత ప్రధానమంత్రిని అధికారికంగా కలుస్తున్నాడా లేదా వ్యాపార హోదాలో కలుస్తున్నాడా అనే ప్రశ్నలు తలెత్తాయి. భారత ప్రధానమంత్రి మాస్క్తో కరచాలనం చేస్తున్న చిత్రాలను పోస్టు చేశారు. మాస్క్ గదిలో అతని పిల్లలు, మరోవైపు భారత అధికారులు ఉన్నారు. తను ప్రధానమంత్రి కాకముందు నుంచి మాస్క్కు తెలుసని మోడీ తర్వాత చెప్పారు. భారత ప్రధాని తన మొదటి పదవి కాలంలోనే ట్రంప్ను ప్రశంసించిన విషయం తెలిసిందే. 2020లో మోడీ తన స్వస్థలమైన గుజరాత్లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను ప్రారంభించడానికి 1,00,000 మందికి పైగా ప్రజలతో కూడిన జనసమూహం ముందు ట్రంప్ను ఆహ్వానించారు. కాగా ఆస్ట్రేలియా, భారతదేశం, జపాన్, యునైటెడ్ స్టేట్ల 4 దేశాల సమూహమైన క్వాడ్ శిఖరాగ్ర సమావేశానికి ట్రంప్ ఈ సంవత్సరం చివరిలో భారతదేశాన్ని సందర్శించవచ్చు.
మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. సీఎం బిరెన్ సింగ్ రాజీనామా చేసిన 4 రోజుల తర్వాత మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించిన విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది. మణిపూర్ రాష్ట్ర గవర్నర్ నుండి తనకు నివేదిక అందిందని, ఇతర సమాచారాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనసాగించలేని పరిస్థితి తలెత్తిందని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించిన కారణంగా ఆ రాష్ట్ర పాలనలో అనేక మార్పులు జరగనున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్ర పరిపాలన రాష్ట్రపతి నియంత్రణలోకి వస్తుంది. రాష్ట్రపతి తన ప్రతినిధిగా పరిపాలనను నడిపించే బాధ్యతను గవర్నర్కు అప్పగిస్తారు. సీఎం రాజీనామా తర్వాత రాష్ట్రంలో ఏ పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రాలేదు. అయితే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సంబిత్ పాత్ర గత 2 రోజులుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థికి మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. దాదాపు 21 నెలలుగా కొనసాగుతున్న జాతి హింసకు వ్యతిరేకంగా మణిపూర్లో కొనసాగుతున్న పోరాటంలో రాష్ట్రపతి పాలన విధించడం ఒక కీలకమైన ఘట్టం. మణిపూర్లో రాష్ట్రపతి పాలనపై బీజేపీకి చెందిన కూకీ ఎమ్మెల్యే పావోలియాన్ లాల్ హవో కీప్ మాట్లాడుతూ జాతి హింస కారణంగా 260 మంది ప్రాణాలు కోల్పోయారు, 60,000కు పైగా నిరస్త్రులయ్యారు, 200కు పైగా గ్రామాలు కాలిపోయాయి, 7,000కు పైగా ఇల్లు దహనమయ్యాక ఆలస్యంగా ఈ నిర్ణయం వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో స్వదేశీ గిరిజన నాయకుల ఫోరం నాయకుడు గింజా ఉల్జాంగ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి మార్పు కంటే రాష్ట్రపతి పాలనే ఉత్తమం, తద్వారా హింస తగ్గుతుందని నేను నమ్ముతున్నాను. ఇది రాజకీయ చర్చలకు అనుకూలమైన వాతావరణానికి మార్గం సుగమం చేస్తుందని గింజా ఉల్జాంగ్ అన్నారు. ఈ పరిణామంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్లో వ్యాఖ్యానిస్తూ కాంగ్రెస్ దాదాపు 20 నెలలుగా డిమాండ్ చేస్తున్నదే చివరకు జరిగింది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. మణిపూర్ సమాజం పూర్తిగా నాశనం కాకపోయినా తీవ్రంగా దెబ్బతిన్నాక ఇది జరిగింది. కేంద్ర హోంమంత్రి మణిపూర్ అల్లర్లను నిరోధించడంలో స్పష్టంగా విఫలమైన తర్వాత రాష్ట్రపతి పాలన విధించారని జయరాం రమేష్ ఎక్స్లో విమర్శించారు. నిషేధిత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన 19 మంది మావోయిస్టు సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం పోలీసులకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ముందు లొంగిపోయారు. భద్రతా దళాలకు లొంగిపోయిన వారిలో ఛత్తీస్గఢ్లోని కాంకేర్, బీజాపూర్, దంతేవాడ, సుక్మా జిల్లాలో పనిచేస్తున్న నక్సలైట్లు కూడా ఉన్నారు. ఈ మేరకు పోలీసులు విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం లొంగిపోయిన సభ్యులలో ఒకరు డివిజనల్ కమిటీ సభ్యుడు కూడా ఉన్నారు. ఆయనపై 8 లక్షల రివార్డు ఉంది. మరో 2 ఏరియా కమిటీ సభ్యులు ఒక్కొక్కరికి 4 లక్షల రివార్డు ఉంది. లొంగిపోయిన మిగిలిన 16 మంది సభ్యులు విలేజ్ కమిటీ, రివల్యూషనరీ పీపుల్స్ కమిటీ నుండి వచ్చారు. పోలీసులు సిఆర్పీఎఫ్ చేపట్టిన ప్రాంతంలోని గిరిజనుల కోసం సంక్షేమ కార్యక్రమాలు కారణంగా మావోయిస్టులు ప్రధాన స్రవంతిలో చేరాలని నిర్ణయించుకున్నారని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులు ఆపరేషన్ చేయుత కింద వారికి అందుబాటులో ఉన్న సంక్షేమ చర్యల నుండి ప్రయోజనం పొందవచ్చు. జనవరిలో జిల్లా పోలీసులు చర్లలో అజ్ఞాతంలోకి వెళ్లిన కేడర్ లొంగిపోయిన మావోయిస్టుల కుటుంబాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కొత్తగూడెం జిల్లా పోలీసులు ఆపరేషన్ చేయుతను అమలు చేస్తున్నారు. దీని ఫలితంగా చాలామంది మావోయిస్టులు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ భావజాలంతో విసుగు చెంది అగ్ర మావోయిస్టు నాయకుల వేధింపులను ఇకపై భరించలేక పోలీసులకు లొంగిపోయారు. నక్సల్స్ కేడర్లు ప్రధాన స్రవంతిలోకి చేరడానికి పోలీసులు ఆపరేషన్ చేయుత ద్వారా మావోయిస్టుల కుటుంబ సభ్యులకు మద్దతు ఇస్తున్నారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.